కొంచెం వీలైనంత కొంచెం వెనకకి వేయండి, కవర్ అవుతుంది. వెనక కొంచెం వెనక సైడ్ కవర్ అవుతుంది. ముందు సైడ్కి వస్తే కాలు ఇక్కడ ఫోటో తీస్తురా వీడియో కొంచెం దగ్గర జూమ్ చేయి, దగ్గర మన ఇట్లా ఇప్పుడు కింద ఇంకా జూమ్ చేయి. మరియు సోషల్ ఎయిడ్కి వచ్చిన ఉపాధి హామీ సిబ్బందికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇప్పుడు మనకు 2022-23కు సంబంధించి 18 గ్రామ పంచాయతీల్లో జరిగినటువంటి అన్ని పనులకు సంబంధించి సోషల్ ఎయిడ్ వాటిని రూల్స్ జరుగుతుంది. ఈరోజు వాటికి సంబంధించినటువంటి ఫైనల్ రీడింగ్ ఇక్కడ నిర్వహించడం జరిగింది కాబట్టి వాటిని స్టార్ట్ చేయాల్సిన కోరుతుంది. ఈనాటి సామాజిక తనిఖీ ప్రజావేదికకు అధ్యక్షత వహించినటువంటి ఎంపీపీ గారు, జడ్పీటీసీ గారు మరియు అదనపు పథక సంచాలకులు రంగారెడ్డి జిల్లా గారు మరియు క్లస్టర్ పథక సంచాలకులు మరియు ఎస్క్యూసీ గారు, జేక్యూసీ గారు, మరి ఏవీఓ గారు, మరి ఎంపీడీఓ గారు, మరి అన్ని గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు మరియు పంచాయత్ సెక్రటరీస్, మరి హక్కుదారులు, ఇతర శాఖల నుంచి వచ్చినటువంటి అధికారులు, రికార్డు మరి ఉపాధి హామీ చట్టానికి సంబంధించిన రికార్డు, ఈజీఎస్ సంబంధించిన రికార్డు 88 లక్షల రికార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి పీహార్ కూడా 68 లక్షలు, మరి ఫారెస్ట్ కూడా 7,17,000 సంబంధించిన రికార్డ్స్ ఉన్నాయి. మరి ఈజీఎస్ రికార్డ్స్ ఇవ్వడం జరిగింది, ఫారెస్ట్ రికార్డు ఇవ్వడం జరిగింది, మరి పీఆర్ ఇవ్వలేదు. మరి ఇచ్చినటువంటి రికార్డు తీసుకొని తనిఖీ చేయడం జరిగింది. మరి తనిఖీలో భాగంగా మన మండలానికి సామాజిక తనిఖీ బృందం 5వ తారీఖు రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేయడంతో వివిధ గ్రామాలను కూడా అన్ని గ్రామాలను దర్శించి అన్ని గ్రామాల నుంచి కుటుంబాలను హక్కుదారులకు దర్శించి హక్కుదారుల కుటుంబాల నుంచి మరి ఎవరైతే మరి యాక్టివ్గా ఉన్నటువంటి యువతి యువకులు ఉన్నారో వాళ్ళని సెలక్షన్ చేసుకొని ఒకరు ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ట్రైనింగ్తో పాటు రికార్డ్స్ కూడా తీసుకొని కన్సల్టేషన్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కోఆర్డినేషన్ మీటింగు మరియు మరి గ్రామాలకు కూడా టీమ్స్ వైజ్గా డివైడ్ కావడం జరిగింది. గ్రామాలలో కూడా డోర్ టు డోర్ వెరిఫికేషన్ మరియు క్షేత్ర సందర్శన, వార్డ్ సభలు, గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఎవరైనా కూడా రావడానికి ఇక్కడ వచ్చి వారు ఏదైతే చెప్పినారో ఆ యొక్క చర్చ అంతా కూడా ఇక రిపోర్ట్లో పొందుపరచడం కూడా జరిగింది. అదే ఇక రిపోర్టు మీ ముందు ఇప్పుడు చదివి వినిపించడం కూడా జరుగుతుంటుంది. మరి మన యొక్క మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 18 గ్రామ పంచాయతీలో కూడా ఆడిట్ చేయడం జరిగింది. ఆ యొక్క 18 నివేదికలు చదివి వినిపించడం జరుగుతుంటుంది. నివేదిక చదువుతున్నప్పుడు ఇటువైపు సామాజిక తనిఖీ బృందం ఉండి నివేదిక చదువుతుంటారు, అటువైపు ఎవరైనా కూడా మీ నివేదికను చదివి వినిపిస్తారు. స్థానంలో ఆసీనులైన జడ్పీటీసీ గారికి, అలాగే అడిషనల్ డిఆర్డిఓ గారు మరియు ప్రిసైడింగ్ అధికారి గారికి సీనియర్ క్వాలిటీ ప్రాజెక్టును మీ ముందు వివరిస్తున్నాను. క్రితంలో మనకు ఇప్పుడు ఎలాగ జరిగిందో అలాగే తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో మొదటి విడత ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ అయిన తర్వాత అందులో మొదటి విడతగా తనిఖీ నిర్వహించడం జరిగింది. 1/12/2019 నుంచి 20 ఫిబ్రవరి 2022 వరకు ఆ పీరియడ్ తనిఖీ నిర్వహించడం జరిగింది. మొత్తము ఆ కూలీలకు కానీ ఇచ్చింది 2,28,69,639 రూపాయలు. మరి మెటీరియల్ ఖర్చు పెట్టింది 1,25,70,207 రూపాయలు. మొత్తం ఖర్చు 3,54,39,846 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇది ఈ యొక్క వారు
కొత్త లేవనెత్తిన వాటిని ఈ యొక్క సామాజికతానికి ఇచ్చిన నివేదిక మరియు ఇక్కడ జరిగిన మొత్తము ఆ సమాచారము ఆ రిపోర్ట్ అంతా కూడా జిల్లా కలెక్టర్ వారికి నివేదించడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వారు ఎవరైతే బాధ్యులుగా ఉన్నారో, ఎవరైతే సామాజికతానికి వారు గుర్తించారో వారిపైన తదుపరి చర్య నిర్వహించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వారిపైన ఆదేశాలు జారీ చేయటం అయింది, వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వటం అయింది, వ్యక్తిగత విచారణ నిర్వహించడం కూడా జరిగింది. వారిపై ఎంతమంది వర్గాను షోకాజ్ నోటీసు ఇచ్చి పర్సనల్ హియరింగ్ కండక్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారంగా ఇందులో కొంత డ్రాప్ చేయటం జరిగింది. ఇందులో కొంత జరిగిన ఖర్చులో మిస్అప్రాపరేషన్ ఏదైతే అయిందో అది వసూలు చేసుకోవటం కూడా జరిగింది. ఆ వసూలు చేసుకున్న అమౌంట్ను కమిషనర్ గారి సామాజికతానికి అకౌంట్లో జమ చేయటం అయింది. అందువల్ల పోయినసారి జరిగిన ఈ యొక్క వివరాలు మీ ముందు ఉంచటం అయింది. తదుపరి మరి గ్రామ పంచాయతీ ఏదండి సార్, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి రంగారెడ్డి జిల్లా డిఆర్డీ అధికారులకు, క్యూసీ మేడం గారికి, అదేవిధంగా అధ్యక్షత వహించినటువంటి ఎంపీడీఓ బాలరెడ్డి గారికి, ఇతరులు అధికారులకు, అదేవిధంగా గ్రామ పంచాయతీ మనకి గవర్నమెంట్ కూడా పంపించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా సెక్రటరీలందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఎందుకంటే కూలీలు దొరకరు ఇక్కడ మేడం. కూలీలు చాలా ఇబ్బంది, ఇక్కడ రావడం అంటే చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ అన్నీ. ఎందుకంటే కంపెనీలు ఉన్నాయి మా దగ్గర, కంపెనీలో పోతే ఒక్కొక్కరికి 500, 600 అట్లా ఇస్తారు. కూలీలు రావడం అంటే చాలా ఇబ్బంది. పాపం సెక్రటరీలు పొద్దున్న 8 గంటలకు వచ్చి ఆ కూలీలను వెతుకొని వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఇష్యూ చేసి వాళ్ళు ఎంబడి తలిగి పొద్దున్నే వచ్చి వాళ్ళు మళ్ళీ ఫోటో పెట్టాలి, మనం ఏం చేస్తారు అనేది చాలా ఇబ్బంది చేసి. అయినా కానీ వాళ్ళు కష్టపడి నిజంగా మీకు ఈ సంవత్సరం కానీ మీకు అందరూ కూడా ఈ ఉన్నటువంటి సెక్రటరీలకు చాలా మంచి పేరు ఉంది. ఎందుకంటే మీరు చేసిన ఈ పచ్చదనమే ఈరోజు నేషనల్ లెవెల్ అవార్డు రావడం జరిగింది. ఇంకా చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాట్లు ఏమన్నా జరుగుంటే కూడా మీరు మళ్ళీ అవిట్లను సరి చేసుకొని ఇంకా ముందుకు పోవాలని చెప్పి ₹2 అనేది ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది మేడం. అదేవిధంగా వన్ టు 9 ఇన్ఫర్మేషన్ మేడం. 10th వన్ వచ్చేసి ఇక్కడ డిమాండ్ ఫామ్స్ అనేది తీసుకోవడం జరిగింది, కానీ నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు మేడం. 11th వన్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది మేడం. 13 7GB రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 14 వచ్చేసి మనకు 3 రకాల ఫొటోస్కి సంబంధించి 2 రకాలు నిర్వహించారు. ఒక రకం అనేది నిర్వహించారు, ఒక రకం ఫోటో అనేది నిర్వహించలేదు మేడం. అంటే అన్ని పనులకు సంబంధించి అంటే దాంట్లో ఏంటంటే మనకు జరిగిన 10 వర్క్లు, 10 వర్క్లకు సంబంధించి 2 రకాలు పెట్టారు, ఒక రకం అనేది లేదు. 15 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు మేడం. 16 వచ్చేసి ఎంబుక్లో హక్కుదారుల సంతకాలు అనేది తీసుకోలేదు. 17 వచ్చేసి రోల్ కాల్ అనేది చేయడం, 25% చెక్ మెజర్ అనేది చేస్తున్నారు. 19 వచ్చేసి 12, 13 కాలంలో అనేది రాయడం లేదు మేడం. 20 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. 21 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది రాయకుండానే ఎస్టిమేషన్ జనరేషన్ చేసి పనులు చేయించినట్లు గుర్తించడం జరిగింది మేడం. 22 ఇక్కడ వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయలేదు మేడం. జరుగుతుంది, అంతకుముందు రిజిస్టర్ అనేది నిర్వహించలేదు మేడం. ఏమి ఇష్యూస్ లేవు కాబట్టి ఎత్తికెత్తికి రాయాలి, వాళ్ళకు కూడా ఏమి నీళ్ళు సార్ మేము కూడా అదే చెప్పినాం సార్, వాళ్ళకి కూడా సార్ వాళ్ళకి కూడా అదే చెప్పినాం. ఓకే, ఇక్కడ ఏంటంటే మనకు ఎవెన్యూ కమ్యూనిటీ ప్లాంటేషన్ పనులకు సంబంధించి వాటర్ ట్యాంక్ పేమెంట్ అనేది చేయడం జరిగింది మేడం. బృందానికి ఇవ్వలేదు మేడం. 28 ఇక్కడ ఎవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 93% ఉంది మేడం పర్సంటేజ్.
కమ్యూనిటీ ప్లాంటేషన్కి సంబంధించి 82% ఉంది మేడం. మిగతా మొక్కలు పెట్టి సెపరేట్ 30 మేడం. ఇక్కడ తెలంగాణ క్రీడా ప్రాణానికి సంబంధించి ఇక్కడ 87% ఉంది మేడం. ప్లాంటేషన్ పని జరిగింది అక్కడ. 31 ఇక్కడ 4 హక్కుదారులు అంటే 35 రోజులు పనిచేయడం జరిగింది మేడం. వీరికి సంతకాలు లేకుండానే పేమెంట్ అనేది చేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. కానీ వీరి సంతకాలు తేడాగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది మేడం. ఒక వారం వచ్చేసి పేరు రాయడం జరిగింది, ఒక వారం ఏమో ఫింగర్ ప్రింట్ అనేది వేయడం జరిగింది మేడం. కానీ పనిచేసిన వేతనాలు తీసుకున్నానే తెలపడం జరిగింది. మేడం. ఇక్కడ నర్సరీ పనికి సంబంధించి ఒక 1 వీక్ పేమెంట్ చేయడం జరిగింది, రికార్డ్ చేయడం జరిగింది ఎంపీ నందు. కానీ పాస్ ఆర్డర్ లేకుండానే పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. పాస్ ఆర్డర్ వేయలేదు మేడం 1 వీక్. మేడం ఇది ఒకసారి చెక్ చేయండి. జస్ట్ అలా చేయండి. పేమెంట్ సేవ్ అయితే మొత్తం 8,25,139 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రికార్డ్ అనేది కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది మేడం. వన్ టు 8 ఇన్ఫర్మేషన్ మేడం. ఇక్కడ డిమాండ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. నో డిమాండ్ అనేది పూర్తి స్థాయిలో తీసుకుని రసీదు నెంబర్ అనేది రాయడం లేదు మేడం. 11th మనం స్పేస్ స్లిప్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మేడం. 12th మనం 7GP రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 13 వచ్చేసి 2 రకాల ఫొటోస్ నిర్వహించారు, ఒక రకం ఫోటో నిర్వహించలేదు. ఎంబుక్ నందు హక్కుదారుల సంతకాలు లేవు మేడం. 16 వచ్చేసి రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 17 వచ్చేసి 25 కాంపోనెంట్కి వేజ్కి సంబంధించి కాంపోనెంట్కి సంబంధించి చెక్ మెజర్ అనేది చేయడం జరుగుతుంది. 19 వచ్చేసి 7GP అది సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. 20 మాన్యువల్ ఇన్పుట్ డాటా షీట్ అనేది నిర్వహించలేదు మేడం. 21 వర్క్ అలొకేషన్ డీటెయిల్స్ అనేది నిర్వహించలేదు. 22 ఇక్కడ రోజ్గార్ దివాస్కు సంబంధించి లాస్ట్ ఇయర్ మనకు నిర్వహించలేదు, కానీ ఇప్పటి నుండి ఈ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. 23 ఇక్కడ గ్రామ సభ ద్వారా లేబర్ బడ్జెట్ రిజిస్టర్ అనేది లాస్ట్ ఇయర్ నిర్వహించలేదు మేడం, ఇప్పటి నుండి ప్రజెంట్ నిర్వహించడం జరుగుతుంది మేడం. 24 వర్క్ స్టార్ట్ డేట్ అండ్ టేకన్ బై సిగ్నేచర్స్ అనేది తీసుకోలేదు మేడం మాస్టర్ల మీద. 25 ఇక్కడ వాటర్ ట్యాంక్ పేమెంట్కి సంబంధించి మనకు మంత్ వారీగా కాకుండా 3 నుండి 6 నెలలకు ఒకసారి రికార్డ్ చేసి పేమెంట్ చేసినట్లు గుర్తించడం జరిగింది మేడం. 26 ఇక్కడ మనకు నీరు పోసిన ట్యాంకర్ షీట్ అనేది తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. 27 చూపించారు, కానీ ఇయర్ అంటే రాసినామని చెప్పారు, లాస్ట్ ఇయర్ చూపించారు, ఈ ఇయర్ది మాత్రం కొద్దిగా మిస్ అయింది సార్ అని అన్నారు. అంతే కదా, అదే మేమేంటున్నాం. మేడం చెప్పినాము అయినా సరే నేనంటే నాకంటే ఎక్కువ డిసిప్లిన్ లేదు నీకు. డిసిప్లిన్ అంటే ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి 86% ఉంది మేడం మొక్కలు. భాగ్యమైన హక్కుదారు 12 రోజులు పనిచేయడం జరిగింది. వీరి యొక్క సంతకాలు తేడాగా ఉన్నట్టు గుర్తించడం జరిగింది మేడం. హక్కుదారుని వివరణ కొరగా
కానీ పనిచేసిన వేతనాలు తీసుకున్నా కానీ ఆ టైంలో నేను లేనందున వేరే వాళ్ళు సంతకం పెట్టడం జరిగింది అని తెలపడం జరిగింది. ఆ టైంలో ఆమె వచ్చేసి హాస్పిటల్కు వెళ్ళడం జరిగిందని తెలపడం జరిగింది. హిందీ కావాలి. అలా అంటే మనకు ఇది డబుల్ బార్ సింగిల్ మనకి ఏదన్నా ఒకటి ఫైనల్ అవుతుంది. ఇది ఎప్పుడు మనకు కంటిన్యూషన్ డిస్కస్ అవుతుందే ఉంది. దీన్ని ఏదో ఒక రోజు మనం ఫుల్ స్టాప్ పెట్టాలని అన్నాం. వాళ్ళకి ఒక రోజు 1 డే టైం కూడా ఇచ్చినాము. తీసుకురా అంటే ఏది రికార్డ్ ఫరూక్ నగర్, కొత్తూరు, నందిగామ 3వ ఇష్యూ ఏది వచ్చినా కానీ చేస్తే మనం మీరు చెప్పండి. అది రికార్డ్ చేస్తుంది ఊరికే వాళ్ళు చేసినారు కాబట్టి కొన్ని జీపీల్లో చేసినారు, అన్ని మండలాల్లో చేసినారు అనేది కాదు కదా. మనం ఎప్పటి నుంచి అదే చెప్తున్నాం కదా. అప్పుడేమో ఫరూక్ నగర్లో ఏమన్నారు, వేరే మండలాల్లో చేసినారు, ఇక్కడ లేదు అన్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపల నేను ఆ రోజే చెప్పిన, ఒక జీపీకి ఇంకొక జీపీకి డిఫరెన్స్ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారో తెలియదని. ఆ రోజు ఫరూక్ నగర్లో ఏమన్నారు, కొంతమంది 2 ఏజెన్సీలు మాకు సప్లై చేసినారు, ఒక ఏజెన్సీ ఇట్లా ఒక ఏజెన్సీ కానీ అన్నారు. అది ఇప్పుడు కూడా అట్లా అయిండొచ్చు కదా. ఒక జీపీ ఎట్లా ఒక జీపీ అట్లా 2 ఏజెన్సీలో మీరు సప్లై చేసినప్పుడు మీరు ఆల్రెడీ మాకు రికార్డ్ ఇచ్చేటప్పుడే మీరు ఆ రిపోర్ట్ మాకు సబ్మిట్ చేసిన అనుకోండి. ఎట్లా చెప్తారు రికార్డు ముందే ఎట్లా చెప్తారు? మీరు గేజీలు కొలుచుకో ముందే రికార్డు ఇచ్చినప్పుడే మీరు అది రాస్తారు, అది డీవియేషన్ వస్తుంది. అదేమైనా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినారా ముందే ఇవ్వడానికి? ఉండొచ్చు. మనం ఫస్ట్ రోజు నుంచి అదే అంటున్నాం, మీరు కళ్ళతో చూసి రాయకండి, మెజర్ అంటే చేయండి. వాళ్ళని తీసుకుపోయినా మెజర్ చేయండి, లేకపోతే వాళ్ళు చేసినాక చేయండి. ఇప్పుడు ఎట్లయితుందంటే మీకు ఇప్పటికీ అదే జరుగుతుంది అన్నట్టు ఎట్లా చెప్తుంది. ఆ చిన్న రాడు కూడా అది చిన్న ఒకటి అన్ని ఇంతకుముందు ఓపెన్ లేదండి, ఈ మధ్య క్లోజ్ చేసింది. ఇది ఈ చికెన్ కొంచెం క్లోజ్ చేసినా ఒక్కటి ఇస్తే అయితే సేమ్ ఇంకా అన్నీ ఎక్కడ పేమెంట్స్ అయినా అన్నీ ఇదే వస్తుంది. ఫస్ట్ అక్కడంతా చేయలేదు కాబట్టి మనకు రాలేదు. ఇక్కడ ఈ బెల్ట్లో ఎక్కువ చేశారు కాబట్టి వస్తుంది. మరి 2M మనం 1 రాదు ఇప్పుడు రాసింది అదే కదా. ఇక్కడ అదే 3 మండలాల్లో ఎట్లుందంటే నాకేమనిపిస్తుందంటే రాసిన దానికన్నా తక్కువ చూపిద్దాము, రాసిన దానికన్నా మరి అట్లే కనపడుతుంది. ఇంకా మీరే చెప్పండి ఎగ్జాంపుల్, మీరే చెప్పండి. ఫరూక్ నగర్ లో 4 రికార్డ్ చేసిన ఇక్కడ 3 రికార్డ్ చేసిన మీరు ఒకటి కిషోర్ మాట్లాడు. ఫరూక్ నగర్ లో 4 రికార్డ్ చేసినప్పుడు 3 తీసుకున్నారు, మళ్ళీ అక్కడ 3 చేసినా 3 అట్లే పెట్టేసినాం. అది 4 అంటే అక్కడ ఏదైనా ఆర్చ్ అయినా బార్చ్ అయినా లేదు, మీరు అట్లా అర్థం చేసుకోవట్లేదు. అది ఆర్చ్ పైపు 4 అంటే ఆర్చ్ పైపు, ఇది డబుల్ బార్ సింగిల్ ఎక్సెస్ బార్. ఇవి ఆర్చ్ అనేది 500 మీటర్ లాంగ్ లెన్స్ అట్లా కాదు. ఇంతకుముందు నువ్వు ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నావు అది చూడకముందు ఓకే
మేము యాక్చువల్గా మేడం లెంత్ కూడా సరిగా అసలు చూడలేదు. యాక్చువల్లీ ఇప్పుడు గేజ్ గురించి చూసినాం మేము. అక్కడ తక్కువ ఎక్కువ కూడా ఓకే యాక్సెప్ట్ చేసినాం. చూసినాం మేడం. అంటే మేడం ఒకటి మేము చూస్తాం కానీ ఎక్కడ కూడా మేము టైం ఇచ్చినాం. కింది రాక కూడా తవ్వట్లేదు మరి మేము. అని ఈ విషయంలో మాత్రం ఏ మండలంలోనే ఇదే రాస్తున్నాను. నేను నా డెసిషన్ ఏంటంటే ఇప్పుడు మనం ఇచ్చేటువంటిది మనకి 35,000 బిల్లు 35,000 బిల్లు చేస్తే మనకి 10,000 ఇస్తున్నాము. అంటే 70% మనం తగ్గిస్తున్నాం అన్నమాట. దానికి మనం ఇప్పుడు ఆర్గ్యుమెంట్ అనేటువంటి కాదు మేడం. ఎందుకంటే మినిమమ్ అంతకంటే తక్కువ ఉంటే 2.5 కంటే తక్కువ ఉంటే అసలు ఓపది వస్తుంది. ఏది కూడా ఊపదు. మనం గేట్ కాకపోతే స్పీడ్ బర్ అన్నప్పుడు ఊగాలి. ఊగేటప్పుడు అసలు ఓపది 2.5 కంటే తక్కువ పైపుని బట్టి మీరు చేస్తే మేము కూడా ఆబ్జెక్షన్ ఇక్కడ ఇది కూడా ఏదైనా ఇక్కడ కూడా ఇది కూడా రేట్ అది ఇస్తే కొద్దిగా మనం కూడా సేమ్. ఇప్పుడు స్మాల్ పైప్ బిగ్ పైప్ సేమ్ ఉన్నప్పుడు 65 రూపాయలు కాకుండా దానికి కొద్దిగా ఉన్నట్టు మార్కెట్ రేట్ ప్రకారం ఇస్తే ఇలాంటి పెద్ద ప్రాబ్లం కాదు. మార్కెట్ రేటుకు అసలు 3% చదవలేదు సార్. మేడం అడిగి అదే టికెట్స్ గురించి అంటున్నాం. మేము అంతే తప్ప రేట్ తర్వాత ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు స్టార్ట్ చేయండి కానీ ఆ డయా దక్కింది సామాన్యంగా ఆయన మీకు మోసం చేసినవా మరి ఐఎస్ఐ ముద్ర సార్. ఏ ముద్ర ఉన్నా కూడా ఉంటుంది. కొన్ని పైపులో ఐడియా వచ్చింది అంటే కానీ ఐఎస్ఐ ముద్ర కాదు. దాని చూసినాము ఏజ్ ఉంటుంది. కొన్నిట్లో ఉంటుంది ఏజ్ కానీ దీని మీద ఐఎస్ఐ కార్డు ఉంది కానీ దాని పక్కకు గేజ్ అనేటువంటి రాలేదు. రంగపూర్ గ్రామ పంచాయతీ ఈ కూలీల వేతనగా 4,18,086 రూపాయలు, మెటీరియల్గా 81,565 రూపాయలు, మొత్తం 4 తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది. 9th వన్ వచ్చేసి ఇక్కడ డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నో డిమాండ్ అనేది తీసుకోలేదు. 10th వన్ ఇక్కడ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 11th వన్ పే స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. 12th వన్ 7GB రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ 12 కాలాలని 2 రకాల రిజిస్టర్ అనేది 2 రకాల ఫోటోస్ అనేది నిర్వహించారు. ఒక రకం ఫోటో అనేది నిర్వహించలేదు. 14 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 15 20 మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించలేదు మేడం. 21 వర్క్ అలికేషన్ డీటెయిల్స్ అనేది నిర్వహించలేదు. ఇక్కడ 22 రోజుగార్ దివస్ సంబంధించి ప్రజెంట్ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంతకుముందు రిజిస్టర్ అనేది నిర్వహించలేదు మేడం. ఇక్కడ 23 లేబర్ బడ్జెట్ సంబంధించి రిజిస్టర్ అనేది ప్రజెంట్ నిర్వహించడం జరుగుతుంది మేడం. సంబంధించి మంత్ వారీగా రికార్డ్ చేసినట్టు పేమెంట్ చేయడం జరిగింది. ఇది మొక్కలకు నీరు పోసిన ట్యాంకర్ షీట్ అనేది గ్రామ సభలో చూపించడం జరిగింది మేడం. చూపించారు. 27 రెవెన్యూ ప్లాంటేషన్ జరిగిందని కూడా తెలపడం జరిగింది మేడం. ఇక్కడ 30 వచ్చేసి టీజేకేపీకి సంబంధించి సేమ్ ఇష్యూ మేడం. ఇందాక మనం డిస్కస్ చేసిన ఇష్యూ ఇది. డబుల్ ఓకే. ఈ గ్రామ సమాచారం కూడా ఇస్తే థ్యాంక్ యూ. మనతో గట్లా ఉంటుంది మేడం. ఇప్పుడు మేడంకి పెట్టినాం. ఎవడు కాదమ్మా, ఎవరు
డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ ఫామ్ తీసుకోలేదు మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. ఈ వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు మేడం. 14వ అంశం మేడం, ఫిర్యాదులో రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు మేడం. ఎటువంటి కంప్లైంట్ 16వ అంశం మేడం, వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 17వ అంశం మేడం, ఎంపిక నందు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు. 18వ అంశం మేడం, మాస్టర్ రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. 19వ అంశం మేడం, ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. 20వ అంశం మేడం, 12-13 కాలం రాయడం లేదు. సర్వే రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేషన్ చేయలేదు మేడం. అంటే ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది మేడం. లాస్ట్ ఇయర్ అప్డేషన్ చేయలేదు. ఈ సంవత్సరం నిర్వహించారు, లాస్ట్ సంవత్సరం నిర్వహించలేదు అని రాయాలి. 23వ అంశం మేడం, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించడం లేదు మేడం. అంతే. మేడం 400 మొక్కలకి 400 మొక్కలు బతికున్నాయి మేడం. ఈ 10వ అంశం మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 100% మొక్కలు బతుకున్నాయి మేడం. 11 మేడం, డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ ఫామ్ తీసుకోలేదు మేడం. 12వ అంశం మేడం, జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. ఈ ప్లేస్ ఇవ్వడం లేదు మేడం. 14వ అంశం మేడం, ఈ ఫిర్యాదుల రిజిస్టర్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. 16వ అంశం మేడం, వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. ఎంబుక్ నందు కూలీల సంతకాలు తీసుకోవడం లేదు మేడం. మీరు ఇంటికి దాచుకొని వస్తారు. నేను ఎంపీ మెయింటైన్ చేస్తాను. ఎంపీ మెయింటైన్ చేస్తాను కదా. ఈ గ్రామ సభలో చదివేటప్పుడు ఏం చెప్పలేదు మరి. ఈ లేబర్ బడ్జెట్ లిస్ట్ అనేది మెయింటైన్ చేయడం లేదు మేడం. ఇరవై 23వ అంశం మేడం, మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించడం లేదు మేడం. ఇరవై 24వ అంశం మేడం, ల్యాండ్ లెవెలింగ్ పనికి సంబంధించి రైతుల యొక్క అంగీకార పత్రాలు పట్టా పాస్బుక్ జిరాక్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. ఈ ల్యాండ్ లెవెలింగ్ పనికి సంబంధించి రైతుల యొక్క అంగీకార పత్రాలు పట్టా పాస్బుక్ జిరాక్స్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు మేడం. మేడం 1 to 8 ఇన్ఫర్మేషన్ మేడం. 9 మేడం, కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా 100% మొక్కలు బతుకున్నాయి మేడం. 11వ అంశం మేడం, మల్టీ లేయర్ ప్లాంటేషన్లో భాగంగా 100% మొక్కలు బతుకున్నాయి మేడం. విలేజ్ పార్క్లో భాగంగా ఈ 13వ అంశం మేడం, డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ ఫామ్ తీసుకోలేదు మేడం. అంశం మేడం, డిమాండ్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ ఫామ్ తీసుకోలేదు మేడం.
జాబ్ కార్డులో రసీద్ నెంబర్ రాయడం లేదు మేడం. ఏడాది రాస్తున్నాం మేడం, ఈ మధ్యలో ఏమీ లేవు అని ఈసారి బుక్కులు ఇంకెత్తి ఇక్కడ మా రేలపల్లి. అరే అరే అవునా, ఈ శంకరన్న విలేజ్ ఆయన ఇచ్చాడు. ఇక ఆయన ఎత్తున్నా టీచర్. అవునా, ఆయన నాకు చెప్పినట్టు బాగాలేదు. గెలిస్తే మళ్ళీ గెలిస్తేమో ఏమో ఆయన ఇష్టం ఎట్లున్నా. అదే అదే ఇక ఆయనదే సమస్య. ఇంతకుముందు కాంగ్రెస్ నుండి గెలిచినావా? కాంగ్రెస్ అమ్మ మరి ఉందిగా మళ్ళీ కాంగ్రెస్ అంటే ఇక శంకరన్న మళ్ళీ ఇక మళ్ళీ ఆయన 21వ అంశం మేడం, ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 22వ అంశం మేడం, 12-11 కాలం రాయడం జరిగింది. సర్వే రిజిస్టర్ అప్డేషన్ చేయడం జరిగింది. 4వ అంశం మేడం, ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నందిగాం టు పిట్టలగూడెం రోడ్ మేడం. కాదు మేడం, ఇది మల్టీలేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా వర్క్ స్టార్ట్ దే ఇక అటెండెన్స్ టేకెన్ బై సిగ్నేచర్ తీసుకోవడం లేదు. మాస్టర్ నందు 25వ అంశం మేడం, ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా నందిగాం టు పిట్టలగూడెం రోడ్కి 600 మొక్కలు పెట్టినట్టుగా రికార్డ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో 555 మొక్కలు బతుకున్నాయి, మిగిలిన 45 మొక్కలు చనిపోవడం జరిగింది. అది పైప్ లైన్ వేయడం వల్ల కరెక్టే కానీ ఫస్ట్ ఎస్టిమేషన్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి పైపు పోతుంది అట్లాంటివి. ఇరవై 27వ అంశం మేడం, ఈ మాన్యువల్ ఇన్పుట్ డేటా షీట్ అనేది నిర్వహించడం లేదు మేడం. 28వ అంశం మేడం, ఈ లేబర్ బడ్జెట్ లిస్ట్ అనేది మెయింటెనెన్స్ చేయడం లేదు మేడం. 29వ అంశం ఒక టాస్క్ వైజ్గా ఒక ఐటమ్ తీసుకున్నాడు మొత్తం తీసుకున్నాడు. ఆ మొత్తం తేడా వస్తే ఇంకోటి మాకు టెక్నికల్ గా కూడా సపోర్ట్ లేదు, మాకు ట్రైనింగ్ లేవు, ఏం లేదు. అలాంటిది రాసినప్పుడు క్వాంటిటీ కాడ టోటల్ క్వాంటిటీ కాడ వేరియేషన్ వస్తే రాస్తే ఓకే. ఒక టాస్క్ తీసుకున్నాం, ఒక టాస్క్ కానీ ఈ టాస్క్ తప్పుందంటే కాదు కదా, తప్పలేదా? 100% వాస్తవం సార్. అది ఆ చిన్న ఇష్యూ టోటల్ క్వాంటిటీ పేమెంట్ దేని చేస్తాం? టాస్క్ మార్క్ అయినా టోటల్ పేమెంట్ ఒక్కొక్క టాస్క్ సంబంధించి టాస్క్ మార్క్ పేమెంట్ రాసినావు సార్. కానీ ఇప్పుడు ఎక్కడ వచ్చింది కదా నీకు టాస్క్ మార్క్ నేను ఒప్పుకుంటా. ఆర్చి రాసినావు, ఇప్పుడు ఆర్చి మొత్తం ఆర్చి అదే ఫీల్డ్ లో మొత్తం టోటల్ క్లెయిమ్ ఎందుకు రికార్డ్ చేయలేకపోయారు? మీరు ఎందుకు రికార్డ్ చేయలేకపోయారు? ఇప్పుడు ఇది సైట్ ఎక్కువ వస్తుందని అంటారు, అప్పుడే మీరు మొత్తం రికార్డ్ చేస్తే అయిపోవు కదా. కిషోర్ సార్ నేను ఏంటంటే మీరు ఆర్చి కాడ వేరియేషన్ వచ్చిందండి, నేను ఒప్పుకుంటా. ఆర్చి 2 ఆర్చిల మధ్యలో మనం రాడ్ అనేటువంటిది 25 సెంటీమీటర్ల పొడవు ఉంటే నేను 50 సెంటీమీటర్లు రికార్డ్ చేసిన తప్పే, ఒప్పుకుంటున్నాను, కరెక్టే. కానీ అదే రాడ్స్ మొత్తం తీసుకొని మొత్తం నీకు ఎంత వచ్చినాడా ఆయన 0.5 రూపాయలు ఇచ్చేసి వస్తాయి. నేను రాయి పొద్దున పేమెంట్ చేస్తుంది. సరే ఒకటి మాట్లాడచ్చా? చెప్పండి. మీరు దేని దానికి మరి మీరు మెజర్మెంట్ ఏం తీసుకుంటారు? టోటల్ కుదిరి చేయండి మెజర్మెంట్. ఒకటే మెజర్ కుంగట్ వేయండి. అవునండి. అదే
అది వాస్తవం కాదు. మీరు దేనికి దానికి మెజర్మెంట్ ఇచ్చింది కాబట్టి అన్ని ఒకటే పని చేస్తుందంటే మీరు కూడా అది కదా, అది కాదు. ఒక్క నిమిషం ఆగండి. ఏ టాస్క్ ఆ టాస్కే పని చేస్తుంది. అవసరం లేదు సార్, అది ఆ టాస్క్ తీసుకోండి. మనం ఎందుకు సార్ ఇక్కడ నాకు అర్థం కాదు. అట్లాంటి మీరు టాస్క్ బార్ రికార్డ్ చేసుకోండి. మనం ఎందుకు ఇక్కడ అర్థం కాదు. టాస్క్ వైజ్ మెజర్మెంట్ ఎందుకు చేసింది మరి? టాస్క్ వైజ్ రికార్డ్ చేసినప్పుడు మీరు ఎందుకు ఇక్కడ టోటల్ క్వాంటిటీ తీసుకో. సార్ ఇప్పుడు ఫీల్డ్ ఎక్కువ వస్తుందంటారా? 100% సార్. ఎవరు ఏమన్నా అవసరం ఉన్న దగ్గర వదిలిపెట్టి అవసరం దగ్గర అట్లా చేస్తారండి. అది కరెక్టా? అట్లా కాదు. అది కరెక్టా చెప్పండి. నేను కూడా మాట్లాడతాను. అది కరెక్టా? తక్కువ రైట్. అట్లా కాదు. ఇప్పుడు నువ్వు మొత్తం తీసుకోవాలి. ఓన్లీ ఆర్టికల్ అసలు ఆర్టికల్ మొత్తం తీసుకుని రాయి ఒప్పుకుంటా. లేదండి, నువ్వు ఎక్కడ ఏదైతే అంత అవసరం అది మాత్రం అదే నువ్వు అక్కడ ఎదురుమేలో తీసుకుంటే ఫీల్డ్ ప్రకారం తీసుకుంటే 428 సెంటీమీటర్స్ ఉంది. ఆ 3 సెంటీమీటర్లు అనేది వచ్చి మా సర్వర్లు ఏం చెప్పారంటే ఈ పైన వస్తే రౌండ్ ఫిగర్ ఏదో ఉంటుంది 3 సెంటీమీటర్లు వదిలిపెట్టి 425 రికార్డ్ చేశాను. ఈ 428 రికార్డ్ చేయి ఎగ్జాక్ట్లీ దానికంటే ఎక్కువ అంటే వస్తారా? ఎందుకంటే రీజన్ కూడా చెప్తున్నాను. అది ఉన్నది 50 mm కదా, నువ్వు 20 mm ఎట్లా చేస్తావు? నేను కట్టగా మరి ఇంకేం కూడా అయిపోయింది కదా, మరి ఈ సెక్షన్ అయిపోయింది కదా. అట్లా కాదు, వినాలి వాళ్ళది కూడా. ఎందుకు తేడా వచ్చిందో, ఎందుకు తేడా వచ్చిందో చెప్పిన వాళ్ళు కూడా వినాలి. అది ఒక సార్ ఒక క్వాలిఫైడ్ ఎంప్లాయీగా మనం పోయినప్పుడు రాయాల్సిన ఈజీ క్యాండిడేట్గా నేను నాకు ఉన్నటువంటి అనుభవం కోసం చెప్తాను. నేను ఒక క్వాలిఫైడ్ ఉన్నటువంటి వ్యక్తి రాయాల్సిన టాస్క్ అయితే కాదు. 100% ఒప్పుకుంటాను. ఒక క్వాలిఫైడ్ వ్యక్తి రాయాల్సిన టాస్క్ అయితే కాదు. ఏమి లేవు మేడం డివేషన్ గురించి ఉద్దేశాలు కాదు, ఎందుకంటే 100% అప్పుడు నేను ఒప్పుకున్నాను. ఈ టాస్క్ ఇక్కడ ఉన్నటువంటి కావాల్సి అన్నట్లే నేననే మీరు అర్థం చేసుకోలేదు. కావాల్సి అన్నట్లే ఇప్పుడు 10 పెద్ద మిస్టేక్స్ ఉంది, ఒక 10 చిన్న మిస్టేక్స్ ఉంది, ఒక పెద్ద మిస్టేక్స్ ఉంటే చిన్నది ఇగ్నోర్ చేస్తే అదే రాస్తారు. ఇక్కడ ఏమీ మిస్టేక్స్ లేవు కాబట్టి చిన్నది ఉన్నా కానీ అది కూడా రాయాలని రాస్తున్నారు అని చెప్పారు. మేము గుర్తించేది కూడా ఫైండ్ అవుట్ చేసేది కూడా రికవరీ ఉండదు. ఇక్కడ చర్చ ఉంటుంది, గ్రామంలో చర్చ జరుగుతుంది. మీరు అన్నట్టు ఓవరాల్ చూసినప్పుడు ఎక్స్పెక్ట్ క్వాంటిటీ రాయాలని అది పేమెంట్ చేస్తాం. ముప్పై అంశం మేడం, ఈ 2 కమ్యూనిటీ ప్లాంటేషన్లో భాగంగా నేమ్ బోర్డు పెట్టినట్టు రికార్డ్ చేయడం జరిగింది. ఫీల్డ్లో వెళ్ళి చూడగా పాత నేమ్ దీని వెనకాల ఇంకో సంబంధించి రాసి అయితే ఇంకోటి సపరేట్ పెట్టాలి. ఓకే బోర్డు రాసి సైజ్ తక్కువ వస్తుంది మేడం. అదేమో మనకు 2/3 వస్తుంది మేడం. అది ఇప్పుడు 3/3 వస్తుంది. సైజ్ అనేది ఎక్కువ వస్తుంది, సైజ్ తక్కువ వస్తుంది కాబట్టి ఇది మొత్తం బోర్డు మొత్తం దానిపై ఉంది కాబట్టి అందుకే మీరు వాళ్ళే అంటే వాళ్ళ రేటింగ్ ఏంటంటే మనకు 2/5 వస్తుంది. ఇక్కడేమో 3/5 వస్తుంది. కాదు సమాచారం ఉంటుంది మేడం. రూపాయలు, మొత్తం 3,48,000. 128 ఇన్ఫర్మేషన్ మేడం. నైన్త్ వన్ ఇక్కడ డిమాండ్ అనేది ఇవ్వడం లేదు మేడం. ఇక్కడ 10th వన్ జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తిస్థాయిలో చేయడం లేదు.
11th వన్ పే స్లిప్ డిస్ట్రిబ్యూషన్, 12th వన్ 7 GB రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. 13 పని జరుగుతున్నప్పటి ఫోటోస్ చూపించడం జరిగింది మేడం. మిగతా 2 రకాల ఫోటోస్ చూపించలేదు. 14 వచ్చేసి వర్క్ ఫైల్ పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు మేడం. 15 ఎంపిక నందు రైతుల హక్కుదారుల సంతకాలు అనేది తీసుకోవడం లేదు. 16 రోల్ కాల్ అనేది 12-13 కాలంలో అనేది రాయడం లేదు. 19 సర్వే రిజిస్టర్ అప్డేటింగ్ అనేది చేయడం జరుగుతుంది మేడం. 20 రెవెన్యూ ప్లాంటేషన్ పనికి సంబంధించి మేడం ఇక్కడ శివ అయిపోయింది. మేడం ఇక్కడ 22-23 ఆర్థిక సంవత్సరానికి రోజ్గార్ దివాస్ రిజిస్టర్ అనేది ఉంటుంది మేడం. 23 ఈ లేబర్ బడ్జెట్కి సంబంధించి 22-23కి సంబంధించిన రిజిస్టర్ అనేది నమోదు చేయలేదు, కానీ ప్రజెంట్ నమోదు అనేది చేయడం జరుగుతుంది మేడం. 24 మేడం ఇక్కడ శ్రీహరి అనే హక్కుదారుడు 11 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు ఆధార్ సంతకాలు కలవు, కానీ టోటల్ డేస్లో 12 అని అంటే 12 డేస్ పేమెంట్ 1 డే ఎక్సెస్ పేమెంట్ అనేది కావడం జరిగింది మేడం. ఇప్పుడు మనకు జీపీలలో రిజిస్టర్స్ అనేది మెయింటైన్ చేస్తారు కాబట్టి ఆ విషయం కూడా చెప్తున్నాం అట్లా. ఓకే మేడం. 24 ఇక్కడ 11 డేస్ అని 11 రోజులు పనిచేయడం జరిగింది మేడం, కానీ 12 రోజులకు పేమెంట్ చేయడం జరిగింది. 1 డే ఎక్సెస్ పేమెంట్ కావడం జరిగింది మేడం. మేడం ఇక్కడ ఫారెస్ట్ రికార్డు ఇవ్వనందున తనిఖీ అనేది నిర్వహించలేదు మేడం. 26 అయితే ఇక్కడ 1,72,182 రూపాయలు కూలీల వేతనాలుగా, మెటీరియల్ వచ్చేసి 84,419 రూపాయలు, మొత్తం 2,56,601 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది మేడం. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది మేడం. నైన్త్ వన్ వచ్చేసి ఇక్కడ డిమాండ్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు మేడం. తర్వాత జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. ఇక్కడ 11th వన్ వచ్చేసి పే స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం లేదు. 7 GB రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. 13 వచ్చేసి పని జరుగుతున్నప్పటి ఫోటో మాత్రమే చూపించారు. 14 వచ్చేసి వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించలేదు. 15 వచ్చేసి ఎంబుక్ నందు రైతులకు సంతకాలు లేవు మేడం. 16 వచ్చేసి రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 17 ఈసీ గారు చెక్ మెజర్ అనేది చేయడం లేదు. 18 12-13 కాలంలో అనేది రాయడం లేదు. 19 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది. రెవెన్యూ ప్లాంటేషన్కి సంబంధించి 91% మొక్కలు ఉన్నాయి మేడం.
రెవెన్యూ ప్లాంటేషన్ 91. తర్వాత 21 కమ్యూనిటీకి సంబంధించి 92% ఉన్నాయి మేడం. 22 రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు మేడం. 20 అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇందాక మీరు ప్రజెంట్ అయితే నిర్వహిస్తున్నారు బట్ ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం. థ్యాంక్ యూ. కూలీల వేతనాలుగా 2,85,642 రూపాయలు, మెటీరియల్గా 73,083 రూపాయలు, మొత్తం 3,58,725 రూపాయలు అనేది ఖర్చు చేయడం జరిగింది మేడం. దీనికి సంబంధించిన రికార్డ్స్ అనేది కూడా తనిఖీ బృందానికి ఇవ్వడం జరిగింది మేడం. One to 8 information మేడం. నైన్త్ వన్ వచ్చేసి డిమాండ్ పత్రాలను డిమాండ్ అనేది తీసుకోవడం జరుగుతుంది మేడం. నో డిమాండ్ అనేది నిర్వహించడం లేదు. 10th వన్ వచ్చేసి జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు. 11th వన్ పే స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం లేదు మేడం. 12th వన్ 7 GB రిజిస్టర్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. 13 పని జరుగుతున్నప్పుడు ఫొటోస్ మాత్రమే నిర్వహించారు మేడం. 14 వర్క్ ఫైల్ అనేది పూర్తి స్థాయిలో నిర్వహించడం లేదు. 15 ఎంబుక్ నందు రైతుల కూలీల సంతకాలు లేవు మేడం. 16 రోల్ కాల్ అనేది పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. 17 ఈసీ గారు చెక్ మెజర్ అనేది చేయడం లేదు మేడం. 18 వచ్చేసి 12-13 కాలంలో అనేది రాయడం లేదు. 19 సర్వే రిజిస్టర్ అనేది నిర్వహించడం జరుగుతుంది మేడం. పర్సెంటేజ్ మొక్కలు ఉన్నాయి మేడం. ఇక్కడ కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి కూడా 96% మొక్కలు ఉన్నాయి మేడం. మేడం ఇక్కడ టీజీకేపీలో ప్లాంటేషన్ పని జరిగింది మేడం. దీనికి సంబంధించి 90% మొక్కలు ఉన్నాయి మేడం. 23 మేడం ఇక్కడ రోజ్గార్ దివస్ సంబంధించి 2022-23 సంబంధించి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రోజ్గార్ దివస్ అనేది నిర్వహించలేదు మేడం. ఇప్పుడు చేస్తుంది 24 మేడం ఇక్కడ లేబర్ బడ్జెట్కి సంబంధించి మనకు 22-23కి సంబంధించి రిజిస్టర్ అనేది నిర్వహించలేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ మాత్రం నిర్వహించడం జరుగుతుంది మేడం. ఈ గ్రామ సమాచారం ఇంతే మేడం. థ్యాంక్ యూ. డిమాండ్ నిర్వహించలేదు మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం జాబ్ కార్డ్ నిర్వహణ చేయడం లేదని గుర్తించడం జరిగింది మేడం. అంటే కొన్ని చేయలేరు మేడం. ఇక్కడ జరిగింది వచ్చేసి మొత్తం టోటల్ జాబ్ కార్డులు 25 మాత్రమే మేడం. 10వ ఇష్యూ మేడం వేతన రసీదులు అంటూ ఇవ్వడం లేదు మేడం. 11వ ఇష్యూ మేడం 7 రకాల రిజిస్టర్లలో అన్ని రకాల రిజిస్టర్లు నిర్వహించడం జరిగింది మేడం. 12వ ఇష్యూ మేడం 3 రకాల ఫొటోస్ నిర్వహించవలసి ఉండగా పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది మేడం. 13వ ఇష్యూ మేడం వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్స్ పెట్టడం లేదు మేడం. 14th మేడం ఎంబుక్లలో కూలీల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదని గుర్తించడం జరిగింది మేడం. 15th ఇష్యూ మేడం రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. 16 మేడం ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు మేడం.
17 మేడం ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాయాల్సి ఉండగా రాయడం లేదని గుర్తించడం జరిగింది మేడం. 18th మేడం సర్వేల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది మేడం. 19th మేడం సిటిజన్ బోర్డు ఇన్ఫర్మేషన్ బోర్డు పెట్టవలసి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది మేడం. 20 మేడం 808 మొక్కలు పెట్టినట్లు రికార్డ్ ప్రకారం కలదు మేడం. మొక్కలు లెక్కించగా 1726 మొక్కలు బతుకున్నాయి మేడం. చనిపోయిన మొక్కలు 75 మేడం. 95% బతుకున్నాయి మేడం. మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్ ఇష్యూ నెంబర్ 21 మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్లో టోటల్ 300 మొక్కలు పెట్టినట్లు రికార్డ్ ప్రకారం కలదు మేడం. లెక్కించగా 273 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. మిగతా 27 మొక్కలు చనిపోయినాయి మేడం. 91% బ్రతుకున్నాయి మేడం. మేడం 22 మేడం లేబర్ బడ్జెట్ రీచ్ కాలేదని గుర్తించడం జరిగింది మేడం. ఈదులపల్లి మేడం నెక్స్ట్ విలేజ్ 22 ఇది లేబర్ బడ్జెట్ రీచ్ కాలేదని గుర్తించడం. One to 8 ఇన్ఫర్మేషన్ మేడం. ఈదులపల్లి కార్ వేరే నర్సింహ కాఫీ మా అక్క మన సర్పంచ్ చాలా మంచిది అక్క. మేడం 10 మేడం వార వేతన రసీదులు ఇవ్వాల్సి ఉండగా ఇవ్వడం లేదని గుర్తించడం జరిగింది మేడం. వార కాదురా వారం ప్లే స్లిప్స్ మేడం 11వ ఇష్యూ మేడం 7 రకాల రిజిస్టర్లు పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది మేడం. 12వ ఇష్యూ మేడం 3 రకాల ఫొటోస్లలో పని జరుగుతున్న ఫొటోస్ మాత్రమే చూపించడం జరిగింది మేడం. మిగతా 2 రకాల ఫొటోస్ నిర్వహించలేదు మేడం. 13వ ఇష్యూ మేడం వర్క్ ఫైల్లో పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు పెట్టలేదు మేడం. 14వ ఇష్యూ మేడం కొలతల పుస్తకాలలో కూలీల సంతకాలు తీసుకోవాల్సి ఉండగా తీసుకోవడం లేదని గుర్తించడం జరిగింది మేడం. 15వ ఇష్యూ మేడం రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు మేడం. 16వ ఇష్యూ మేడం ఇది ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది మేడం. 17వ ఇష్యూ మేడం ఎంబుక్లలో 12-13 కాలం రాయవలసి ఉండగా రాయడం లేదని గుర్తించడం జరిగింది మేడం. 18వ ఇష్యూ మేడం సర్వేల్ రిజిస్టర్ పూర్తి స్థాయిలో నిర్వహించడం జరిగింది మేడం. 19వ ఇష్యూ సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు గ్రామ స్థాయిలో పెట్టాల్సి ఉండగా పెట్టడం లేదని గుర్తించడం జరిగింది మేడం.
మేడం 20 మేడం లేబర్ బడ్జెట్ రీచ్ కాలేదని గుర్తించడం జరిగింది మేడం. 21 మేడం టౌన్ ప్లాంటేషన్లో మొత్తము 382 మొక్కలు నాటినట్లు రికార్డ్ ప్రకారం కలదు మేడం. లెక్కించగా 298 మొక్కలు బ్రతుకున్నాయి మేడం. మిగతా 84 మొక్కలు చనిపోయినాయి మేడం. 78% బతుకున్నాయి మేడం. మేడం 22 ఇష్యూ మేడం. మీరు విలేజ్ వరకు లెక్క పెట్టాలి. చూపించింది తెలుసా మాకు తెలుసా మరి చూపించే వాళ్ళకి మీరా మాదా మరి ప్లాంటేషన్ లో మొత్తం 5000 మొక్కలు నాటినట్లు రికార్డు ప్రకారం కలదు మేడం. లెక్కించగా 4785 మొక్కలు బ్రతికున్నాయి మేడం. మిగతా చనిపోయిన మొక్కలు 215 మేడం. 95% వచ్చింది మేడం. 23 మేడం మాస్టర్ నందు కొట్టివేతలు జరిగినట్లుగా గుర్తించడం జరిగింది మేడం. ట్వంటీ 24 ఇష్యూ మేడం. టీఆర్ పంచాయతీరాజ్ నాట్ గివెన్ రికార్డ్ మేడం. గ్రామ సమాచారం తప్పకుండా మేడం. ఈ గ్రామానికి సంబంధించి వేజ్ మేడం 2,35,219 రూపాయలు. మెటీరియల్ సంబంధించి 1,24,491. మొత్తం సంబంధించి 3,62,710 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది మేడం. ఈ పనికి సంబంధించి రికార్డ్ అనేది ఇవ్వడం జరిగింది మేడం. వీటికి సంబంధించి రికార్డు ఇచ్చిన తర్వాత ఆడిట్ అనేది నిర్వహించడం జరిగింది మేడం. వాట్ అండ్ ఇన్ఫర్మేషన్ మేడం. పదో అంశం మేడం డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది కానీ నో డిమాండ్ తీసుకోలేదు మ్యామ్. 11వ అంశం మేడం జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. 12వ అంశం మేడం వేతన రసీదుల పంపిణీ చేయలేదు మేడం. 11వ అంశం మేడం ఫెడరల్ లిస్టులో భాగంగా ఫిర్యాదు రిజిస్టర్ మరియు డిమాండ్ రిజిస్టర్ను పూర్తి స్థాయి అప్డేషన్ చేసుకోలేదు మేడం. వీటి రిజిస్టర్పై అవగాహన కల్పించడం జరిగింది. 14వ అంశం మేడం 300 ఫోటోలు భాగంగా ఓన్లీ పరిజరుగుతున్న మృగంతరం ఫోటోలు ఉంచారు, మిగిలిన 200 ఫోటోలు ఉంచలేదు. 10వ అంశం మేడం వర్క్ ఫైల్ను పూర్తి స్థాయిలో అప్డేషన్ చేసుకోలేదు. 16వ అంశం మేడం ఆ బుక్లో ఫుల్ రైస్ సంతకాలు తీసుకోవాలని అది తీసుకోలేదు మ్యామ్. 17వ అంశం మేడం రోల్ కాలేజ్ నిర్వహించుకోలేదు. 18వ అంశం మేడం ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 19వ అంశం మేడం ఆ బుక్లో 12 పథకాలను అప్డేషన్ చేయలేదు. 20వ అంశం మేడం సర్వే రిజిస్టర్ అనేది అప్డేషన్ చేయడం అనేది జరిగింది మేడం. 21వ అంశం మేడం సిటిజన్ ప్రమోషన్ బోర్డు అనేది గ్రామ పంచాయతీ కార్యాలయం అనేది ఏర్పాటు చేయలేదు మేడం. 22వ అంశం మేడం రోజువారీ దివాస్ కార్యక్రమం సంబంధించి రిజిస్టర్ అనేది మెన్షన్ అనేది లేదు మేడం. నెక్స్ట్ మేడం లేబర్ బడ్జెట్ సంబంధించి పూర్తి వివరాలు అనేది రిజిస్టర్ మెన్షన్ చేసుకోలేదు మేడం. మొక్కలు పెట్టి ప్లానింగ్ చేయడం జరిగింది. అండ్ ప్రజెంట్ ఫీల్డ్ లెవెల్ వచ్చేసి 3,765 మొక్కలు ఉన్నాయి మేడం. ప్రజెంట్లీ 235 మొక్కలు చనిపోవడం జరిగింది మేడం. 85%.
అబౌవ్ సార్. వెంచర్ సార్. ఓకే సార్. ఇరవై ఆరు నిమిషం మేడం. క్రీడాకారులకు సంబంధించి మెజర్మెంట్ డిఫరెంట్ రావడం జరిగింది మేడం. యాక్చువల్ ఫీల్డ్ లెవెల్లో 8 అనేది ఉంది, కానీ ఫీల్డ్ లెవెల్లో 7 అనేది ఉంది మేడం. టీగా సమక్షంలో కొలతలు చేయడం జరిగింది మేడం. క్రీడా ప్రాంగణం 7 ఉన్నాయి కదా, అవి అనేది 350. ఎందుకంటే ఆప్షన్ ఉంది కాబట్టి. ఓకే సార్, కాదట్లేదు, బట్ కానీ అది కూడా రికార్డ్ చేయొచ్చు అండి. ఈ గ్రామ సమాచారం ఉంది మేడం. నెక్స్ట్ చేకూరండి. ఇక్కడ చూడు, ఇంట్లో చూడు. మాటలు ఉంటుందా మీరు? చెగురండి. ఈ గ్రామానికి సంబంధించి 4,55,635 రూపాయలు మేడం. మెటీరియల్ 5,79,525 రూపాయలు మేడం. మొత్తం 10,35,150 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇటు సంబంధించిన రికార్డులు పూర్తిసారి పెట్టడం జరిగింది మ్యామ్. 129 ఇన్ఫర్మేషన్ మేడం. పదో అంశం అండి. డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, కానీ నో డిమాండ్ అని తీసుకోలేదు మేడం. ఇటు డిమాండ్ పై పూర్తి స్థాయి అవగాహన కల్పించడం జరిగింది మేడం. 11 అంశం మేడం. జాబ్ కార్డ్ పూర్తి స్థాయి అప్డేషన్ చేయలేదు. 12 అంశం మేడం. వేతన రిజిస్టర్ మరియు సుస్థిర ఆస్తుల రిజిస్టర్ అప్డేషన్ చేయలేదు. 14 అంశం మేడం. 3 రకాల ఫోటోలో భాగంగా వాళ్ళని పని జరుగుతున్న ఫోటోలు చూపించడం జరుగుతుంది. 15 అంశం మేడం. వర్క్ ఫైల్ పూర్తి స్థాయి అప్డేషన్ చేసుకోలేదు, రికార్డ్ చేసుకోలేదు. 16 అంశం మేడం. కంపకులు అప్డేషన్ చేయడం అనేది జరుగుతుంది. 21 అంశం మేడం. సిటీ ఇన్ఫర్మేషన్ బోర్డు అనేది గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేయాలి మ్యామ్. 22 అంశం మేడం. రోజువారీ క్లాస్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయాలి మ్యామ్. 23 అంశం మేడం. లేబర్ బడ్జెట్ అనేది పూర్తి స్థాయి అప్డేషన్ రికార్డ్ అనేది రాయలేదు మేడం. 24 అంశం మేడం. మాస్టర్ల ఎంసీసీ నందు ఇచ్చి జారీ చేసే సమయంలో ఏపీగా సంతకాలు లేనట్టుగా గుర్తించడం జరిగింది మేడం. 26 అంశం మేడం. మాస్టర్లో సంతకాలు అనేవి ఒక వారంలో ఒకలాగా, ఒక వారంలో ఒకలాగా, ఒక వారంలో ఒకలాగా. అంటే తప్పు ఉన్నది మేడం, ఇంగ్లీష్లో ఉన్నది, తెలుగులో ఉన్నది మేడం. ఒకే వ్యక్తి 3 రకాల సంతకాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది మేడం. ట్యాంకర్ పేమెంట్ జీపీలో నుంచి ఇవ్వడం జరిగింది మేడం. కానీ ఇటు జీపీ నుంచి ట్యాంకర్ పేమెంట్ షీట్ అనేది జీపీ నుంచి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు మేడం. కానీ షీట్ లేకుండా టీఏ గారి బుక్ రికార్డ్ చేసి పేమెంట్ చేయడం జరుగుతుంది మేడం. అటు అమౌంట్ 5,56,800 రూపాయలు మేడం. ఇరవై అంశం మేడం. ఒకే ఫ్యామిలీలో భార్యకు ఒకటి, భర్తకు ఒకటి జాబ్ కార్డు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది మేడం. డబుల్ జాబ్ కార్డ్ ఒక 3 ఉన్నారు మేడం. ఈ గ్రామ సమాజం ఉంటుంది మేడం. పెంకమ్మ కూడా మేడం. ఈ గ్రామానికి సంబంధించి 1,84,165 రూపాయలు సంబంధించి వేజు మరియు మెటీరియల్కి గాను
95,032 రూపాయలు, మొత్తం 2,79,197 రూపాయలు అనేది కట్ చేయడం జరిగింది మేడం. ఇటు రికార్డు సంబంధించి మొత్తము ఇవ్వడం జరిగింది మేడం, ఆడిట్ చేయడం జరిగింది. 18వ అంశం మేడం ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరుగుతుంది. 19వ అంశం మేడం ఎంబుక్లో 12 భాగాలను అప్డేషన్ చేయలేదు. 20వ అంశం మేడం సర్వీలేషన్ సంబంధించి అప్డేషన్ చేయడం జరుగుతుంది మేడం. 21వ అంశం మేడం రోజుగార్ దివస్ కార్యక్రమం. 23వ అంశం మేడం మస్టర్లో వర్క్ స్టార్ట్ ద డేట్ మరియు టోటల్ అటెండెన్స్ మరియు అటెండెన్స్ టేకింగ్ ద కాలమ్స్ అనేది అప్డేషన్ చేయలేదు. 24వ అంశం మేడం లేబర్ బడ్జెట్కి సంబంధించిన రిజిస్టర్ అనేది పూర్తిస్థాయి అప్డేషన్ చేసుకోలేదు. 25వ అంశం మేడం అవెన్యూ ప్లాంటేషన్ మరియు కమ్యూనిటీ ప్లాంటేషన్ సంబంధించి ట్యాంకర్ పేమెంట్ సంబంధించి చాలా అయిపోయినాయి కదా ఒక్కటే విలేజ్ ఇది ఇచ్చిన అనసూత కాదు ఏం కాదు వాటికి ఏమవుతుంది. కన్నా గ్రామ పంచాయతీ మేడం ఈ గ్రామ పంచాయతీ వేతనాలకు గాను 2,80,809 రూపాయలు మేడం. మెటీరియల్ గాను 1,23,177 రూపాయలు నిర్వహించడం జరిగింది మేడం. .29 ఇన్ఫర్మేషన్ మ్యామ్. పదవంశం మేడం డిమాండ్ తీసుకోవడం జరుగుతుంది, నో డిమాండ్ తీసుకోలేదు మ్యామ్. 11వ అంశం మేడం డిమాండ్ జాబ్ కార్డ్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది. 12వ అంశం మేడం పేసిప్స్ అనేది పంపిణీ చేయడం జరిగింది మేడం. 13వ అంశం మేడం సెమినేషన్ ఆపరేషన్ చేయడం జరిగింది మేడం. 14వ అంశం మేడం 3 రకాల ఫోటోలు భాగంగా ఓన్లీ 2 రకాల ఫోటోలు మాత్రం చూపించారు, మిగిలిన 1 రకం ఫోటోలు చూపించలేదు. 10వ అంశం మేడం వర్క్ ఫైల్ అని పూర్తిస్థాయి డాక్యుమెంట్స్ అని ఆపరేషన్ చేయలేదు మ్యామ్. 16వ అంశం మేడం ఎంపికలు పూర్తి సంతకాలను తీసుకోలేదు. 17వ సార్ ఓకే ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు మాస్టర్ నిర్వహించే క్రమంలో ఓకే సార్ మీ వర్క్ కరెక్టే, కానీ మనం ఫీల్డ్ విజిట్ చేసిన కంపల్సరీ చేయాలి అంటే కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే సార్ ఫీల్డ్ లెవెల్లో మనం హక్కుదాన్ని పనిచేసే క్రమంలో ఏంటంటే బేసికర్తో పంచుకున్నట్లయితే వాళ్ళు కూడా సంతోషిస్తారు సార్. ఎందుకంటే ఎప్పుడు మన సెక్రటరీగా చేసినట్లయితే అయ్యో మన సారే కానీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అదే మన సార్ ఎంపీడో సార్ గారు మీరు కానీ వచ్చినట్లయితే కొత్త విషయాలు చెప్తున్నారు, మన కోసం వచ్చారు మా కోసం వచ్చారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఏంటంటే ఇంకా ఉత్సాహంతో చేయడానికి ఆస్కారం చూస్తారు వాళ్ళు కూడా. ఓకే సార్ కల్పించడం జరిగింది. 22వ అంశం మేడం సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు మ్యామ్. 23వ అంశం మేడం మస్టర్లో వర్క్ స్టార్ట్ ద డేట్ టోటల్ అటెండెన్స్ టేకింగ్ సిగ్నేచర్ వేజ్ పర్డే అండ్ ఏంటి కాలమ్స్ అని అప్డేషన్ చేయలేదు. 24వ అంశం మేడం లేబర్ బడ్జెట్ సంబంధించినటువంటి వివరాలను పూర్తిస్థాయి అప్డేషన్ రిజిస్టర్లో మెన్షన్ చేసుకోలేదు. 25వ అంశం మేడం అవెన్యూ ప్లాంటేషన్ సంబంధించి కమ్యూనిటీ ప్లాంటేషన్ వాటర్ ట్యాంక్ పేమెంట్ సంబంధించి వివరాలు అనేది జీబీ నుంచి ట్యాంకర్ స్ట్రీట్ అని రాయాల్సిందిగా రాలేదు మేడం, ఇవ్వలేదు మేడం. ఇది గ్రామాలకు సంబంధించి ప్లాంటేషన్ సంబంధించి మంచిగా ఉన్నాయి మేడం. ఎందుకంటే అన్ని జీపులకు సంబంధించి అనుకున్నాం, బట్ 4 జీపులకు సంబంధించి మేనేజ్ చేసినాం కాబట్టి దాని బృందం తరఫున మరియు పిహెచ్ అందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించి మ్యామ్ వేతనాలకు గాను 2,74,445 రూపాయలు, మెటీరియల్ గాను 60,435 రూపాయలు. మొత్తం అవెన్యూ ప్లాంటేషన్, కమ్యూనిటీ ప్లాంటేషన్, నర్సరీ మరియు మల్టీలేయర్ ప్లాంటేషన్ అనేవి గ్రామానికి ఉపయోగకరంగా ఉన్నట్లుగా తనిఖీ బృందం గుర్తించడం జరిగిందండి. ఇన్ఫర్మేషన్ మేడం రోడ్ కాలేజ్ నిర్వహించుకోలేదు. 17వ అంశం మేడం ఎంబుక్లో ఈసీగా చెక్ మెజర్మెంట్ చేయడం జరిగింది. 18వ అంశం మేడం ఎంబుక్లో 12గా ఆపరేషన్ చేయలేదు. 19వ అంశం మేడం సర్వీలేషన్ అని ఆపరేషన్ చేయడం జరిగింది.
20 అంశం మేడం, రోజ్గార్ దివస్ కార్యక్రమం సంబంధించి రిజిస్ట్రేషన్ పూర్తిస్థాయి అప్లికేషన్ అనేది చేసుకోలేదు మ్యామ్. 21 అంశం మేడం, సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అనేది ఏర్పాటు చేయలేదు. 22 అంశం మేడం, లేబర్ బడ్జెట్కి సంబంధించిన రిజిస్టర్ అనేది పూర్తిస్థాయి అప్లికేషన్ అనేది రాయలేదు. 23 అంశం మేడం, మత్స్యందు వర్క్ స్టార్ట్ ద డేట్, వేస్ ఫర్ డే మరియు టోటల్ క్యాష్ పేమెంట్ ఇవ్వాలని అప్లికేషన్ చేయాలని చేయలేదు మేడం. 24 అంశం మేడం, వాటర్ ట్యాంక్ పేమెంట్ ఇవ్వడం అనేది జరిగింది మేడం. 168 మొక్కలకు అదనంగా అనేది ట్యాంకర్ పేమెంట్ ఇవ్వడం జరిగింది మేడం ఒక్క నెలకు సంబంధించి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అనేది 3 నెలల్లో పిటింగ్ ప్లానింగ్ చేశారు మేడం, దశలు చేశారు. బట్ ఆగస్టులో 276 మొక్కలు అనేది పిటింగ్ ప్లానింగ్ చేశారు. కానీ సార్ ట్యాంకర్ పేమెంట్కి వచ్చేసేసి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ట్యాంకర్ పేమెంట్ అదనంగా పోయిందని రికార్డ్ చేయడం అనేది అంటే సార్ టెంబుక్ రికార్డ్ ప్రకారం చెప్తున్నాం మేము. మొక్క ఉన్నది ఓకే, నేనే అంటున్నాము 100% ఉందని నేనే చెప్తున్నా సార్. మరి ఎంబుక్ రికార్డ్ చేయొచ్చు కదా 2 టైమ్స్ అన్నప్పుడు, 2 ట్యాంకర్స్ అనేది చేయొచ్చు కదా. 440 మొక్కలు సార్ యాక్చువల్ టోటల్గా. ఆగస్టు వచ్చేసి 262 వచ్చినాయి పేమెంట్ చేసి, అంటే 241 ఏమో అదనంగా లేకపోయినా కానీ ట్యాంకర్ పేమెంట్ అదనంగా చేసాను. కొట్టి పెట్టేసి బ్యాటరీ కూడా ఫుల్ ఉంది. సార్ ఒకవేళ మీరు పోసినట్లయితే ఎంబుక్ ప్రకారం 2 సార్లు రికార్డ్ చేయొచ్చు కదా. మీరు పోసిన అంటున్నారు కదా సార్ ఈరోజు 10 మొక్కలు పెట్టినాం, రేపు 20 మొక్కలు పెట్టినాం, ఎల్లుండి 30 మొక్కలు పెట్టినాం. ఇప్పుడు మీరు టోటల్ అంటున్నారు కదా. 20 అంశం మేడం, ఒక ఎంబీ అనేది ఇవ్వలేదు మేడం. వర్కర్ సంబంధించి అవైలబుల్ ప్రాంతానికి సంబంధించి 2 ఎంబీలను రికార్డ్ చేయడం జరిగింది. ఆడిట్ సంబంధించిన లాస్ట్ ఇయర్ ఆడిట్ సంబంధించి కంటిన్యూ ఆడిట్ అంటే మేడం అది ఆమె ఎంబీ, ఆ ఎంబీ అనేది ఒకటి ఇవ్వలేదు మేడం. తీసుకురా మీకు ఆల్రెడీ సండే రోజు మీరు చెప్పింది. ఆ రోజు మీరు ఏమన్నారు అక్కడ ఆఫీస్లో స్థానం మీరు చెప్పింది. ఆఫీస్లో ఉంటున్నా నేను ఆ రోజు వచ్చి మీరు సండే రోజు కావాలి ఆఫీస్ కావాలి ఇక్కడ అబ్జర్వేషన్ చేసిందంటే మీరు ఏం మండలంలో చూస్తున్నా కానీ ఆల్రెడీ నా సండే అనే కదా మీరు రాదుగా మా గొడవలో చూపెట్టాలి. అలాగే తర్వాత ఏమన్నా రికార్డు అసలు యాక్చువల్గా మీరు ఆడికి పోయేటప్పుడే ఇవాళ రికార్డు ముందుంటే ఎట్లా ఎట్లా వరకు 2-3 ఎంపీలలో మీరు గట్రా చేస్తే చెప్పండి సరే ఉన్నది అనాలంటే. ఇప్పుడు ఒక నిమిషం ఎందుకు నుంచి నువ్వు ఫోన్ చేస్తే ఏమన్నాడు యాక్చువల్గా ఎందుకు లేదని అడిగాల్సి ఫోన్ చేశాను.
మాకు ఏదైతే ఎండి ఇస్తారో రికార్డు ఇస్తారో దాన్ని మేము లిస్ట్ అవ్వాల్సిందిగా దాన్ని రాసుకుంటాము. ఒకవేళ అదే చెప్పండి రాసుకుంటాము. ఒకవేళ అది లేదు అనుకుంటే మీరు మాకు ఇవ్వనట్లేదు సార్, మీరు ఆఫీస్లో వెరిఫికేషన్ చేసుకోండి. ఒకవేళ మరి అది తెల్లారితే గ్రామ సభ ఉంది, మరి ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళు సబ్మిట్ చేయాలి సార్ అని చెప్పి ఆయన చెప్పట్లేదు. తర్వాత వచ్చేస్తున్నారు అంటే 9th నాడు నాకు ఫోన్ చేసిన, 10th నాడు గ్రామ సభ ఉంది, అది 10th నాడు గ్రామ సభ ఉంది, 9th నాడు ఫోన్ చేస్తున్నారు. 9th ఒక రోజు ఉంది. 11వ తారీఖు 11 సార్ 12వ తారీఖు 11 సార్ 11 సండే రోజు ఫోన్ చేసినావు. సండే రోజు ఏమన్నా చెప్పు. లేదంటే అదే రికార్డ్ బిల్ ఉండే ఎంబీని ఆయన చెప్తేనే వెంటనే ఇచ్చేస్తే అయిపోతుంది తీసుకొచ్చి. అదే ఉంటా ఇక్కడ జరుగుతుంటే మన్నాడు తీసుకొని ఇచ్చేస్తే అయిపోతుంది కదమ్మా. తర్వాత ఏంటంటే ఆఫీస్ సండే సార్ ఆఫీస్ ఉంటుంది ఉండదు సండే వచ్చిన లేదు సార్ ఫోన్ చేసిన సండే రోజు చెప్పండి. ఇప్పుడు నిలబడ్డప్పుడు మనం కూడా నిలబడాలి కదా మరి. అందరూ మాట్లాడాలంటే మన ట్యాంకర్ పేమెంట్ జాయిన్ అయ్యాలని తినమన్నారు. అది సార్ ఒకటి వినండి, సండే రోజైనా చెప్పిండు, ఆ రోజు వచ్చి కదా, సెలవులు కావాలి అన్నీ కావాలి సార్ అనొద్దు. నేను నాకు అవసరం లేదు, నాకు అవసరం లేదు. 10వ తారీఖు మేడం నేను అనేది, 10వ తారీఖు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అవును 11వ తారీఖు గ్రామ సభ ఉంది. సండే 10వ తారీఖు, సండే 10వ తారీఖు మేడం. ఇప్పుడు తెల్లారి గ్రామ సభ ఉంది, ఇప్పటికైనా ఇవ్వడానికి చెప్పి ఈయన ఫోన్ చేసిండు. 9వ తారీఖు సార్ ఏజీపీ పోయింది అర్జీ అది కావాలి మేడం. మా డిఆర్పీ చెప్తారు కదా, మా డిఆర్పీ చెప్తారు కదా, మరి చెప్పాలి ఏ డిఆర్పీ కలిసి. 9వ తారీఖు వచ్చింది. 9వ తారీఖు వచ్చింది, 10వ తారీఖు రాలే. 9వ తారీఖు మనం EPO గారికి PA గారికి సెక్రటరీ ఏమన్నా ఆయన దేశమా పదా మేడం ఉన్నట్టు చెప్పాలి. అవును తప్పించుకోవడం కాదు కదా. మేడం సండే 9th కనపడదు, 11th కనపడదు, 10th కనపడలే. ఇక్కడికి పోయినా మేడం సండే రోజు అట్లా చేయొద్దు కదా. ఉన్నది ఒకటి అంట అనాలి. నాకు ఏదో పర్సెంట్ ఇది అంటే అయిపోతుంది కదా. నేను నాకు ఒత్తిడి చేస్తున్నా. చెప్తారా మేడం? సరే ఇప్పుడు నేను చెప్తాను మేడం, ఇప్పుడు నేను చెప్తాను ఆత్మని చెప్తాను. అది ఏదో సరే పోనీ ఇవ్వద్దా ఎవరన్నా నువ్వేమనట్లేదు సార్, అది ఇన్సిడెంట్ మరి నేనేమనాలి చెప్పండి. నువ్వు భయపెట్టించుకోవు సార్, వాళ్ళు భయపడతారా మరి? నేనే మిగిలయ్యా
నీవు సాటి నువ్వు మేడం నీకుంటే వీఆర్పి నిన్నే భయపెడితే ఏంది మామూలు కదా అయినాడు అయినా ఎవరు అది ఇంపార్టెంట్ కదా నాటిజన్ అనేది తెలుగులో మీటింగ్ చేసుకుని అంగన్వాడీ స్కూల్ కూడా పోయినాం మనం ఆ రోజు 3 విలేజ్ తిరిగినాం స్కూల్ టాయిలెట్ అది దానికోసం మనం మెజర్మెంట్ తీసుకున్నాం అంగన్వాడీ అన్ని వాచరు ఇవి మొక్కలు అన్నీ ఉన్నాయా దీంట్లో ఎన్ని ప్లాంటేషన్ మా మాస్టర్కి ఎంబీకి టాలీ చేస్తే మేడం ఇది కనపట్టలేదు అది ఎక్కడైంది మిస్ అయిందని ఇన్ఫర్మేషన్ ఎమ్మటే ఇచ్చేసాను మేడం ఇస్తే ఆల్రెడీ ఇచ్చిందన్నాడు అప్పుడు ఇది కార్డు తీసుకుని కిషోర్ కాబట్టి వాళ్ళ కిషోర్ దీనికి ఫోన్ చేసిన కిషోర్ ఫోన్ చేసి కిషోర్ ఫోన్ చేసిండు అప్పుడు ఆయన ఇవ్వలేదని ఆయన కన్ఫర్మ్ అయిపోయింది అయితే నాకు అప్పుడు ఇప్పుడు కరెక్టే వీళ్ళతో ఇచ్చిన నువ్వు నేను విన్నా ఇచ్చుంటా లేకపోతే ఆఫీసర్ ఉంటుంది మన దగ్గర అప్పుడే లేదు కిషోర్ నేను ఫోన్ చేసిన ఏం కిషోర్ ఏం తీసుకున్నావు అంటే అప్పుడు నీకు ఫోన్ చేసి కిషోర్తో మాట్లాడి అట్లా వర్గానికి సంబంధించి మా సప్లిమెంట్ మెటీరియల్తో టాలీ అయింది కదా డౌట్ వచ్చింది దానికి కాదు ఎంపీ ఉండాలి కదా మన వీడియో మెయిన్లో మా ద్వారా వీడియోలు ఆడియోలు తీయబడును సార్ మైక్ తీసుకోండి కరెంట్ కాదు సార్ అది ఛార్జర్ అంట అక్కడ మేడం దగ్గర ఉంది ఇంకోటి తీసుకోండి అది సిగ్నల్ సరిపోవట్లేదు కొద్దిగా దగ్గరికి పెట్టాం ఆయన పాకిస్తాన్లో ఉన్నారా మేడం లేబర్ బడ్జెట్ సంబంధించిన రిజిస్టర్ పూర్తి అప్డేషన్ అనేది వివరాలు రాలేదు మేడం 24వ అంశం మేడం మాస్టర్లో వర్షాలు దాటి వైస్ పార్టీ దాటి టోటల్ క్యాష్ పేమెంట్ వివరాలు అనేది పూర్తి కమిషన్ అప్డేషన్ చేయాల్సినట్టుగా చేయలేదు మేడం 20వ అంశం మేడం ఎస్పీఎస్ సంబంధించినటువంటి అధికారులు సంతకాలు లేకుండా ఇవ్వడం అనేది జరిగింది మేడం 20వ అంశం మేడం టార్గెట్ సంబంధించి టెంపర్ షీట్ అనేది జీపీ నుంచి ఇవ్వాల్సిందిగా ఇవ్వలేదు మేడం 20వ అంశం మేడం
పిఆర్ రికార్డ్ అనేది లేదు కాబట్టి మేము ఆ రికార్డ్ నిర్మించుకోలేము. ఇదా ఇంట్లో ఏమో కథ డిమాండ్ కాపీ నిర్మించుకోలేదు. పరిణాంశం మేడం జాబ్ ఆపరేషన్ చేయడం జరిగింది మేడం. అన్నా బందీ బందీ అయిపోయింది. లాస్ట్ 2 జీబీలు ఉన్నాయి. ఏంది ఏమో చెప్తున్నావు? టూ అవర్స్ 47 seconds అయినా మినిట్స్. బాగానే చేసినాం. మా అన్న ఇంతసేపు దిగకుండా అన్న రోజుగారు దివస్ వస్తుందా? నువ్వు ఫస్ట్ అలా అను చూద్దాము. తెలంగాణ క్రీడా బ్యాంకు సంబంధించి అయిపోయిందంట.
ఇప్పుడు ఏజ్ నెక్స్ట్ ఇంకోటి పే స్లిప్స్ ఇవ్వట్లేదు. వస్తుర్రు అందరు వస్తుర్రు. మీరు మీకు వచ్చే లేబరే మీ మండలంలో చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పే స్లిప్స్ ఇవ్వండి. అది ఎవరైనా పోస్టులు ఖచ్చితంగా చూపిస్తట్టు ఉండాలి. అప్డేట్ చేయాలి కావాలంటే మెటీరియల్ రిజిస్టర్ అప్డేట్ చేయాలి. మెటీరియల్ రిజిస్ట్రేషన్ స్మార్ట్ లిస్ట్ కూడా మండలంలో ఆ నెలలో ఈ నెలలో ఎటువంటి ఫిర్యాదులు అందలేదు అని రాసి సంతకం పెట్టేసారు. అది అప్డేషన్ వచ్చేది 7 రిజిస్టర్స్ అంటే కంపల్సరీగా అప్డేషన్ చేస్తారు. ఇవన్నీ కూడా పంచాయత్ సెక్రటరీకి వచ్చేది. మనకు అబ్జర్వేషన్ అన్నీ కూడా. తర్వాత ప్లాంటేషన్స్ అన్నీ కూడా మొక్కలు ఉన్నాయి 85% మొక్కలు ఉంటాయి కదా పంచాయత్ సెక్రటరీ కూడా మనకు కంప్లైంట్ అథారిటీ యాక్షన్ తీసుకుంటాం. ఏమంటే మనకు అది ప్రాసెస్ కాబట్టి మీరు ఖచ్చితంగా లెస్ దెన్ 85% ఉన్నవి మోర్ దెన్ అన్నీ కూడా సార్ ఏమో వస్తలేదు అవునేమో కావచ్చు కానీ నేను చేసేది అయితే నాకు తెలియదు కదా. మనం వచ్చి లేబర్ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక రిజిస్టర్ అప్డేట్ చేయాలి. అందరూ కూడా ఆ రిజిస్టర్ అప్డేట్ చేయగలుగుతున్నారు అంటే దయచేసి అందరూ సెక్రటరీ కూడా లేబర్ బడ్జెట్ ఎవరు తీసుకున్నా ఒక రిజిస్టర్లో అప్డేట్ చేయాలి. అది మనం ఇక్కడ డెసిషన్లో ఉంది కాబట్టి నెక్స్ట్ మనము రోజుగారు దినోత్సవం ఎవ్రీ 4th Friday చేస్తున్నాము. అది ఈ ఇయర్ నుంచే చేస్తున్నాం కానీ లాస్ట్ ఇయర్లో మనం స్వస్థలాట్లో వెళ్ళలేదు కాబట్టి మనం కూడా అప్పుడు ఇనిషియేట్ చేయలేదు కాబట్టి మీరు చేయలేదు. ఇక్కడ నుంచి మాత్రం ఖచ్చితంగా ఎవ్రీ 4th Friday రోజుగారు దివస్ నిర్వహించండి. దాన్ని మినిట్స్ రాయండి, బుక్లో అప్డేట్ చేసుకోండి. తర్వాత మనము సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అంటున్నారు. సిటిజన్ ఇన్ఫర్మేషన్ బోర్డు అనేది ఇంతకుముందు మనకు తెలంగాణ చేసిన ప్రొవిజన్ ఉంటుంది. ప్రొవిజన్ ఉన్నప్పుడు పెట్టేవాళ్ళము. ప్రొవిజన్ లేకుండా జస్ట్ ఒక 200-250 రూపీస్ పెడితే ఫ్లెక్సీ వస్తుంది. ఆ ఫ్లెక్సీ అనేది ఏర్పాటు చేసుకుంటే మీరు ఏర్పాటు చేసుకుంటే మనకి సోషల్ ఆర్ట్లో అబ్జెక్షన్ రాదు. అంటే దాంట్లో ఏ రోజు మన జాబ్ కార్డ్ ఎన్ని రోజులు ఇస్తారు, పేమెంట్ ఎన్ని రోజులు కొన్ని నా ఉన్నాయి ఆ బోర్డు పెట్టేస్తాం. తర్వాత ఇకపోతే మనము జాబ్ కార్డ్ అది మనము వాటరింగ్ పేమెంట్ చేస్తున్నారు కానీ వాటరింగ్ పేమెంట్స్కి మీరు ఫిక్స్ అది ట్రాక్టర్ అనేది ఖచ్చితంగా ఒక ఎక్సెల్ షీట్లో ఏ రోజు ట్రాక్టర్ వేసినారు, ఎన్ని ట్రిప్పులు వేసినారు అది నోట్ చేసి అంటే సర్పంచ్ సెక్రటరీ సంతకం పెట్టేసి అది ఖచ్చితంగా మనకు ఇన్బుక్లో పెట్టాల్సి వస్తుంది. అది పెట్టలేదంటే అసలు అది కూడా మీరు మెయింటైన్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ వచ్చి మనము చేసిన అబ్జర్వేషన్లో ఇంకేమున్నాయంటే ఇది కొన్ని మస్టర్లో కొట్టివేతలు ఉన్నాయి, మస్టర్లో కొట్టివేతలు ఉండకూడదు, కొన్ని సంతకాలు లేవంటున్నారు, కొన్ని సంతకాలు పెట్టించారు. తర్వాత మస్టర్ రిజిస్టర్ ఇష్యూ అప్పుడు కూడా ఏపీఓ సంతకాలు దాని వెనుకల సంతకాలు చేయాలి. నెక్స్ట్ రోల్ కాల్ చేయాలి. రోల్ కాల్ అనేది కూడా నెక్స్ట్ ఫీల్డ్ విజిట్కి వెళ్తున్నారు ఎంపీఓ కానీ ఏపీఓ కానీ అక్కడికి వెళ్ళినప్పుడు విజిట్ దాంట్లో మస్టర్లో లేదని సంతకాలు ఉన్నది ఖచ్చితంగా మన ఫీల్డ్ విజిట్ సంతకం పెట్టి డేట్ వేస్తాం. మీరు వచ్చినట్టు బేసిక్ స్కూల్స్ మనకి ఇక్కడ రావడం కూడా మనకు పర్పస్ సాల్వ్. ఇవన్నీ కూడా పంచాయత్ సెక్టర్ చేసే డ్యూటీస్. తర్వాత ఇంకా టెక్నికల్ అసిస్టెంట్స్ ఎప్పుడు వచ్చే అబ్జర్వేషన్స్ అవే ఉన్నాయి. 3 ఫోటోస్ ఇవ్వట్లేదండి. మీరు ఫోటోస్ సెల్లో తీసుకుని కానీ ఆ ప్రింట్ తీసి పెట్టుకోండి అని పదే చెప్తున్నాం కానీ మీరు ఆ ఫోటోస్ పెట్టలేదు. నెక్స్ట్ ఆడిట్ మాత్రం అది రాకుండా చూసుకోండి ఖచ్చితంగా ఫోటోస్. నెక్స్ట్ వర్క్ ఫైల్ ఏర్పాటు చేసిన వర్క్ ఫైల్లో కూడా కంప్లీట్ సెపరేట్ డాక్యుమెంట్స్ ఉండాలి. 21 డాక్యుమెంట్స్ మీరు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ జీపీ రెగ్యులేషన్ ఎంబుక్ తర్వాత మస్టర్స్ ఫోటోస్ పెడుతున్నారు. దాంట్లో కంప్లీషన్ పెట్టి ఏ డాక్యుమెంట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటే అవన్నీ కూడా డాక్యుమెంట్స్ పెట్టేటట్టు చూసుకోండి. తర్వాత మస్టర్లో 13th 14th కాలం సరే ఎంబుక్లో 13th 14th కాలం ఫిలప్ చేయలేదంటే అది కూడా చేయాలి. నెక్స్ట్ 13th కాలంతో పాటు అట్లా కూలీడ్ సంతకాలు ఉండాలి. ఆ కూలీడ్ సంతకాలు లేవు. ఆ కూలీడ్ సంతకాలు కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోండి. నెక్స్ట్ ఇష్యూ రాకుండా. ఇకపోతే ఇంకా నెక్స్ట్ ఈసీ చెక్ మెజర్ చేయలేదు అంటున్నారు. ఈసీ అంటే ఇక్కడ ఇన్ఛార్జ్ ఈసీ ఉన్నారు కాబట్టి 100% చెక్ మెజర్ చేయలేకపోతున్నారు. కానీ మనకు ఉండే వర్క్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఉండే వర్క్స్ కూడా మీరు చెక్ మెజర్ చేయాలి. ఇవి టీఎల్కి సంబంధించి ఇన్పుట్ డేటా షీట్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు దీంట్లో డైరీలో రాసుకుంటున్నారు కదా ఆ డైరీలో రాసుకుంటే ఒక పేపర్లో రాసేసుకొని ఆ వర్క్ ఫైల్ పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. జీపీ రెజల్యూషన్స్ ఇన్పుట్ డేటా షీట్స్ రైతుల సంతకాలు అవన్నీ ఖచ్చితంగా ఉంటుంది తీసుకోవాలి. ఇవి టీఏ అబ్జర్వేషన్లో. ఇకపోతే ఫైనాన్షియల్ డీవియేషన్లో మనకు వచ్చిన డీవియేషన్స్ కూడా మ్యాక్సిమం మనకి ఏమున్నాయంటే గేజ్ వచ్చింది. ఆ గేజ్ అనేది యాక్చువల్గా మీరు చేసినప్పుడు ఫీజు తీసుకుంటే మనకు వాళ్ళకి అబ్జెక్షన్ లేకపోతుంది. అది విజిబుల్ కాదు, మెజరబుల్ కాదు. ఏదైనా టీఎల్ అయినా కానీ లేకపోతే సోషల్ ఆర్ట్ టీమ్ అయినా కానీ అది మెజరబుల్ చేయలేకపోతున్నారు. కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు మనం అంటే అది దానికి మీరు ఖచ్చితంగా బిల్స్లో రాసినప్పుడు
ఇంత ఏజ్ ఉందని బిల్స్ పెట్టేస్తుంటే మనకి ప్రాబ్లం లేకుండా పోతుంది. అట్లాంటి రాకుండా చూసుకుంటాం. ఇవన్నీ కూడా నా అబ్జర్వేషన్లో చూశాను. ఇంకా ముందు నెక్స్ట్ సంవత్సరానికి వచ్చినప్పుడు కూడా ఇవి వచ్చినవన్నీ కూడా రిపీట్ కాకుండా చూసుకుంటాం. మనం ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ పెడితేనే మేము మండల్లో ఈ నెక్స్ట్ రౌండ్స్ అయ్యే కొద్దీ ఇవన్నీ తగ్గిపోవాలన్నమాట. డీవియేషన్స్ కానీ ప్రాసెస్ వైలేషన్స్ కానీ గ్రీవియేషన్స్ కానీ పెరగకుండా ఉండాలి, తగ్గేటట్లు ఉండాలి. ఇప్పుడు ఇవి వచ్చినవన్నీ కూడా ప్రాసెస్ వైలేషన్ కానీ నెక్స్ట్ మనం రాసిన గ్రీవెన్సెస్ కానీ అని మీరు ఏం చేస్తారంటే కంప్లైంట్స్ రిపోర్ట్ ఖచ్చితంగా రావాలా. మీకు మొక్కలు చాలా మటుకు మొక్కలు లేవంటే పెట్టినారు, అవి ఫోటోస్ చూపిస్తున్నారు, అది ఎంపీడీ అటెస్ట్ చేస్తే మేము కంప్లైంట్స్ రిపోర్ట్. నెక్స్ట్ ఇప్పుడు రోజ్గార్ దినోత్సవం కానీ రిజిస్టర్స్ కానీ అప్డేషన్ కానీ జాబ్ కార్డ్ అప్డేషన్ కానీ ఇవన్నీ ఏవేవైతే ప్రాసెస్ వైలేషన్ రాసినా అవన్నీ కూడా మీరు రికార్డ్ చేసి దానికి తగ్గట్టు ఫొటోస్ చూపించి ఎంపీడీ వద్ద ఈవెంట్ తీసుకొని వస్తే అవి డ్రాప్ అవుతాయి. అట్లాంటి డ్రాప్ కావు. ఎఫ్డీ లెఫ్ఎంలో అయితే ఫస్ట్ చౌకాజ్ ఇస్తాం, అది రిప్లై ఇచ్చింది దాని కన్సర్న్ రికవరీ ఉంటుంది. రికవరీ ఆ డీవియేషన్ మన పర్సంటేజ్ చేసినప్పుడు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్సనల్ పీడీ గారు కలెక్టర్ గారు దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఓకే, యాక్సెప్ట్ చేస్తే ఫైన్ వేయడము రికవర్లో ఉంటుంది. ఇది సోషల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు అయిపోయిందంటే వీటి నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ కూడా చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ఓకే చెప్పేది ఓకే, బాగానే చేసినారంటే మొత్తం మంచిగా ఓకే సాటిస్ఫై. అంటే మీ దగ్గర ఏం లేదు ఎక్స్పెండిచర్ లేదు, అదే మెయిన్ ఎక్స్పెండిచర్ లేదు. ఉండేది కరెక్ట్ ఉంటే బాగుంటుంది. ఏమో నాని చేసినా ఏపీఓ సరిగా లేరు, టీఎల్ సరిగా లేరు, ఎవరు చెప్తుంటారు. పోయినసారి మీరు వచ్చారా? ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమాన్ని ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఈజీఎస్ మాదిగా వచ్చింది మీ దగ్గర కాదు, జనరల్గా చెప్తున్నాను. నిన్ననే ఒకటి ఏమొచ్చిందంటే ఏసీ కట్టి మనం ఇంతకుముందు సంబరాలు వాటర్ అలవెన్స్ ఇచ్చేవాళ్ళం. అది ఎట్లా వచ్చేది? రాగా సప్లై అయినప్పుడు పర్ డే 2,500 రూపాయలు, సమ్మర్ పీరియడ్లో 5 రూపీస్ వచ్చేది. అది వేస్తో కలిపి ఆటోమేటిక్గా వేసీకర్ అకౌంట్లో పోయింది. ఇప్పుడు ఈసారి స్టేట్ గవర్నమెంట్ నిన్ననే ఒక జీవో ఇచ్చింది. ఏమిచ్చింది? సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఎంత వేజ్ అనేది వాటరింగ్ ఛార్జెస్ లేబర్కి పనికి పోయినప్పుడు నీళ్ళు కల్పించే మనది ఒక వర్క్ సైట్ ఫెసిలిటీస్లో ఒకటి అది ఉంది కాబట్టి ఖచ్చితంగా కల్పించాలి. కాబట్టి అది ఇన్ని రోజులు మనం చేయకపోతున్నా వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు వాటరింగ్ డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? పంచాయత్ సెక్రటరీకి అది బాధ్యత పెట్టినారు. మీరు వేస్ట్ సీకర్స్కి వాటర్ ఫెసిలిటీ కల్పించాలి. కల్పించినందుకు ఆ వేస్ట్ సీకర్స్ వచ్చే వాటర్ ఫెసిలిటీస్ అమౌంట్ మీ అకౌంట్లోకి వేస్తారు, గ్రామ పంచాయతీ అకౌంట్స్కి వేస్తారు. ఇప్పుడు మనం వాటరింగ్ మొక్కలకి ఎలా ట్యాంకర్ పేమెంట్ చేస్తామో అట్లా వేస్ట్ సీకర్స్ కూడా బాటిల్స్ కూడా మీరు సప్లై చేయాలా. ఎంతమందికి వేస్ట్ సీకర్ డబ్బులు సప్లై అయిందో అది నెల నెల మీ అకౌంట్లో పడుతుంది. అది మళ్ళీ మీరు రీఎంబర్స్ చేసుకోవాలి. అది కొత్త బేసిక్ అకౌంట్లో పడుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా మీ అకౌంట్లోనే పడుతుంది. అంటే మీరే చూసుకోవాలని అర్థం. మీ మీద బాధ్యత పెంచుతారు. ఇక్కడ సెక్రటరీస్ బాగుంటారండి. ఇక్కడ కొన్ని విలేజ్లో అక్కడ డిపెండ్స్ ఆన్ ద ఏపీ. ఇంకా మాది కాదని అట్లా ఉంటుంది కానీ ఇక్కడైతే ఇక్కడ ఎట్లుందో తెలుసా? బాగా ఎక్కడ ఎక్కువ మాది కాదు అనేది ఎక్కడ షాద్ నగర్ ఆడ యూనిట్ ఎక్కువ సెక్రటరీ యూనిట్ వాళ్ళంతా